జాతీయ డాక్టర్స్ డేని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం శ్రీమతి శ్యామల రత్తమ్మ మరియు డాక్టర్ మేజర్ కాకుమని ఉల్లంకి మెమోరియల్ ఐఎంఏ హాల్ తెనాలి నందు జాతీయ డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ అధ్యక్షులు గారు డాక్టర్ కె అనిల్ కుమార్, పలువురు వైద్యులు పాల్గొని పశ్చిమ బెంగాల్కు చెందిన డాక్టర్ బిపిన్ చంద్రరావు గారి స్మృత్యార్థం ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన ప్రతి సంవత్సరం డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. డాక్టర్ బిపిన్ చంద్రయ్య గారు వైద్య రంగంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారని, పశ్చిమ బెంగాల్కు సుమారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, రోగుల పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉండేవారని, భారతరత్న కూడా పొందారని గుర్తు చేసుకున్నారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు గారు మాట్లాడుతూ బీసీ రావు గారు లాంటి ఉన్నతమైన వైద్యులు నేటి వైద్యులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావిని ప్రియాంక గారు మాట్లాడుతూ ఈ రోజు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సన్మానాలు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా ఈ రోజు సీనియర్ వైద్యుడు అయిన గుత్తి సుబ్రహ్మణ్యం గారి హాజరవడం తనకి వ్యక్తిగతంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఐఎంఏ తెనాలి శాఖ కోశాధికారి మాట్లాడుతూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తెనాలిలోని వైద్యులకు స్ఫూర్తిదాయకంగా ఉండేటట్లు చేస్తున్నామని తెలిపారు. అనంతరం సైక్లింగ్, వాకింగ్ లో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు. మహిళలు, పిల్లలు వివిధ సంస్కృతి ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో పట్టణంలోని భీమవరపు సాంబిరెడ్డి, సీనియర్ వైద్యులు గుత్తి సుబ్రహ్మణ్యం, ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సీనియర్ వైద్యులు చందు సాంబశివుడు, కోటి నాగయ్య గారు, గంట నరసింహారావు, సుబ్బారావు, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ శ్రీ శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకుమని ఉలక్కి గారి ఐఎంఏ హాల్ నందు తెనాలిలో డాక్టర్స్ డే, నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా అంటే 1 జూలై ప్రతి సంవత్సరం మనం ఈ రోజునే డాక్టర్స్ని, గొప్ప డాక్టర్స్ ఫ్యామిలీలో అంటే ఐఎంఏలో కానీ ఎక్కడైనా కానీ భారతదేశంలోని ఉన్నతమైన డాక్టర్ని సత్కరించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా ఐఎంఏ నందు డాక్టర్ బిసి రాయ్ గారిని, బిపిన్ చంద్ర రాయ్ గారిని, అలానే డాక్టర్ కన్నగంటి వెంకట రామకృష్ణ గారిని మరొకసారి స్మరించుకోవడం జరిగింది. ఈ 1 జూలై నందు ఈ ఐఎంఏ హాల్ నందు డాక్టర్ కన్నగంటి వెంకట రామకృష్ణ గారి జన్మదినం మరియు డాక్టర్ బిసి రాయ్ గారి జన్మదినం. ఉన్న కొద్దిమంది డాక్టర్లో కూడా డాక్టర్ బిసి రాయ్ గారికి భారతరత్న అవార్డు బహుకరించడం జరిగింది. ఒక భారతరత్న అవార్డే కాకుండా ఆయన గొప్ప డాక్టర్, నిజమైన గొప్ప డాక్టర్. అందరికీ నమస్కారం. జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఐఎంఏ తెనాలి హాల్ నందు అందరం డాక్టర్స్ కూడుకున్నాం. డాక్టర్ బిసి రాయ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన చేసిన సేవలను గుర్తించుకొని కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవారైన భారతరత్న పొందినటువంటి గుర్తింపు పొందిన డాక్టర్, ఫిజిషియనే కాక సర్జన్గా కూడా చేశారు. ఆయన సేవలను గుర్తు చేసుకొని మాలో ఉన్న డాక్టర్లలో సీనియర్ వైద్యుడైన భీమవరం సాంబిరెడ్డి గారిని సన్మానించుకోవడం జరిగింది. అంతేకాక సీనియర్ వైద్యులైన గుత్తి సుబ్రహ్మణ్యం గారిని కూడా సన్మానించుకోవడం జరిగింది. వైద్యులు అనగానే పాపం వాళ్ళ చదువు నుంచి వాళ్ళ ప్రాక్టీస్ వరకు జీవితంలో ఎంతో అలసట గురై ఉంటారు. అలాంటి వైద్యులకు కొంత ఆటవేడుపుగా కొన్ని గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి వాళ్ళకి తగిన విధంగా పోటీలు కూడా, క్రికెట్ పోటీలు, సైక్లింగ్, వాకింగ్ లాంటి ఫిజికల్ గేమ్స్ కూడా ఆడించి వాళ్ళకి మంచి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక విధంగా ఇది మానసిక మన ఫిజికల్ ఆరోగ్యాన్ని రెండింటిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము మరింత సేవ చేయడానికి ఖచ్చితంగా మన సీనియర్స్ వాళ్ళు ఒక పరవడి తయారు చేస్తే ఆ తయారైన పరవడిలో మనం కూడా ముందుకు కూర్చోం. దానికి ఖచ్చితంగా మనం మన సీనియర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్ళంతా వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అట్లాగే మనందరికీ గురువులు అంటాడు సుబ్రహ్మణ్యం గారు కూడా ఇవాళ రావడం నాకు చాలా సంతోషమైన చేసింది. ఆయన చేసిన సహాయం మనం బహుశా మనందరికీ ఆయన తెనాలిలో ఉన్న డాక్టర్స్లో ఆయన చేసిన సహకారం మనం ఖచ్చితంగా మర్చిపోలేము.